నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. ఈరోజు మనం సాముద్రిక శాస్త్రంలో ప్రధానమైనటువంటి రేఖలు, వాటిలో ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా మనం తెలుసుకోవాలనుకునేటువంటి వైవాహిక రేఖ, ప్రేమ రేఖ, లైన్ ఆఫ్ ఎఫెక్షన్, దీని గురించి సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుంది, మనం దాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వైవాహిక రేఖ అసలు ఎక్కడుంటుంది? ఈ అరచేతిలో మనం ప్రధాన రేఖల్ని మనం చూసినప్పుడు ఇది జీవిత రేఖ ప్రారంభం నుంచి అరచేతి మధ్యగా వచ్చేటువంటి శిరోరేఖ. సాధారణంగా ఈ రెండు కలిసే ఉంటాయి, జీవిత రేఖ, శిరోరేఖలు. చిటికిన వేల కింద నుంచి హృదయ రేఖ, అరచేతి మధ్యన శని స్థానానికి చేరేటువంటిది అదృష్ట రేఖ. ఇవి 4 ప్రధాన రేఖలు. ఇంకా మరికొన్ని రేఖలు ఉన్నాయి. ముఖ్యంగా మనం వైవాహిక రేఖ, లైన్ ఆఫ్ ఎఫెక్షన్, ఇది చిటికెన వేలు, చిన్న వేలు కింద హృదయ రేఖ పై భాగాన ఈ మధ్యలో అరచేతి అంచు నుండి, ఈ అరచేతి అంచు, ఈ చర్మము యొక్క వెనుక భాగము, అరచేతిలో ఉండేటువంటి చర్మము, ఈ మధ్యలో ఈ అంచు నుండి ఈ పైకి విస్తరించేటువంటి ఈ రేఖను వైవాహిక రేఖ అంటాము, ప్రేమ రేఖ. అయితే వివాహము, ప్రేమ, ఈ సంబంధము, ఈ బాంధవ్యాలు, బంధము, దీని గురించి కొంత మనం ప్రాథమికమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని అప్పుడు దీన్ని పరిశీలించడానికి వెళ్ళాలి. సృష్టి కార్యము జరగటానికి, ఈ ప్రకృతిలో మానవ మనుగడ కొనసాగటానికి ప్రధానమైనటువంటిది వివాహ వ్యవస్థ, కొనసాగింపు, సృష్టి కొనసాగింపునకు వివాహ వ్యవస్థ. ప్రకృతి సహజంగానే స్త్రీ పురుషులను వేరువేరుగా, స్త్రీ క్షేత్రము, పురుషుడు బీజము, ఈ రెండిటి కలయిక వలన సృష్టి కార్యము జరుగుతూ ఉంటుంది. దీనికి మనం సామాజికంగా ఏర్పరచుకున్నటువంటి ఈ బంధము వివాహ బంధము. అయితే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేటువంటి ఒక సామెత ఉంది. వివాహము స్వర్గంలో నిర్ణయింపబడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము కర్మ. మనము కర్మ వలన రుణము ఏర్పడి, రుణము వలన బంధాలు ఏర్పడి, ఆ రుణాలను మళ్ళీ మనము తిరిగి చెల్లించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడిన విషయంగా మనం ఈ శాస్త్రంలో కర్మగతమైనటువంటి అంశాలతోటి ముడిపడినటువంటి ఈ రేఖలే మన జీవితాన్ని తెలియజేస్తాయనేటువంటి సిద్ధాంతం మీద మనం సాముద్రిక శాస్త్రం ఏర్పడి ఉంది. అందువల్లనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీని కలిగి ఉంటుంది. ఈ ఐడెంటిటీ అనేటువంటిది వ్యక్తిగతము. అయితే వివాహము జరగటానికి ప్రాతిపదిక బంధము, రుణము. అంటే రెండు జీవాత్మల మధ్య, అంటే ఒక స్త్రీకి పురుషుడికి వివాహ బంధం ఏర్పడాలి అంటే దానికి ప్రాతిపదిక గత జన్మలో రుణబంధాలు ఉంటే, వాళ్ళు సృష్టిలో ప్రపంచంలో ఎక్కడ పుట్టినా సరే ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుడు, వారిద్దరి మధ్యన కనుక బంధము ఉంటే అది ఒక పర్టికులర్ వయసులో అది వ్యక్తమవుతుంది. వ్యక్తమవటానికి కారణము ఎవరొకరు కావచ్చు, డైరెక్ట్గా ఒకరికొనొకరు పరస్పరం చూసుకోవటం కావచ్చు, లేదా కుటుంబంలో ఇతర వ్యక్తుల చోటు ప్రోద్బలంతో కావచ్చు, ఇప్పుడైతే మ్యాట్రిమోనీ వలన కావచ్చు, లేదా ఒక ప్రదేశంలో చదువుకోవటము, ఉద్యోగం చేయటము, వ్యాపారం చేయటము, ఒక వ్యవస్థలో పనిచేయటము, ఏదో విధంగా ఏదో ఒక సందర్భంలో ఎవరొకరి ప్రోద్బలంతో వారిద్దరి మధ్య కలయిక ఏర్పడి అది ప్రేమగాను లేదా వివాహము, వైవాహిక జీవితం ప్రారంభానికి ప్రాతిపదికగాను ఏర్పడి అది కొనసాగుతుంది. అయితే ఈ ఇద్దరి మధ్యన రుణబంధము అనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకి? వివాహ వ్యవస్థలోకి వీళ్ళు ఎలా ప్రవేశిస్తారనేటువంటిది ఎలా తెలుస్తుంది? అంటే సాధారణంగా రెండు జీవాత్మల మధ్య ఈ పరస్పర రుణాలు ఒకరికొకరు చెల్లించుకుని వారిద్దరూ కలిసి
వేరే వారికి రుణపడి ఉండటం కానీ, వేరే వ్యక్తులతోటి ఈ బంధాలు పంచుకోవటం ఆవశ్యకత ఉంటేనే ఆ ఇద్దరు ప్రపంచంలో ఎక్కడ పుట్టినా సరే ఒకచోటకి చేరి ఏదో ఒక సందర్భంలో వాళ్ళు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించి ఇద్దరు కర్మగత రుణబంధాలని కలిసి పంచుకుంటూ ఉంటారు. మన పురాణాలు, ఇతిహాసాలు, మన చరిత్రలు ఎన్ని చూసుకున్నా సరే, ఒక రాముడు అయోధ్యలో పుట్టాడు, సీత మిథిలానగరంలో పుట్టింది. ఆ సమయము ఆసన్నమయ్యేసరికి ఆమెకు వివాహ వ్యవస్థలో ప్రవేశించేటువంటి పరిస్థితి ఆసన్నమైనప్పుడు అక్కడ తండ్రి స్వయంవరాన్ని ఏర్పాటు చేసినప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క గురువుల యొక్క అనుమతితోటి, ప్రోద్బలంతో అక్కడికి చేరి అక్కడ వివాహ వ్యవస్థలోకి ప్రవేశించేటువంటి ఆ అవకాశాన్ని ఆ విధంగా ఎక్కడ పుట్టినా సరే, అలాగే మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాము. ఒకళ్ళు మన భారతదేశంలో పుట్టచ్చు, ఇంకొకళ్ళు ఇటలీలో పుట్టచ్చు, లేదా ఒకళ్ళు ఇండియాలో పుట్టచ్చు, ఇంకొకళ్ళు ఆస్ట్రేలియాలో పుట్టచ్చు. ఇలాగా అనేక మంది, కొంతమంది పక్క ఇళ్లలోనే ఉంటారు, లేదా అదే ఊర్లో ఉండొచ్చు, అదే కుటుంబంలో వేరు వేరు సంబంధాలతో ఉండొచ్చు. కానీ ఆ ఇద్దరి మధ్య ఈ కర్మగతమైనటువంటి అంశాలు ప్రేరణ లేకపోతే, వాళ్ళు పక్కన ఉన్నా, ఒకే ఇంట్లో ఉన్నా, ఆ సమయం ఆసన్నమయ్యే వరకు కూడా విదేశాల్లో ఉన్నా వ్యక్తం కావటం కానీ చేరటం కానీ జరగవు. ఒకవేళ ఒక వ్యక్తిలో, అది స్త్రీ అయినా పురుషుడైనా, ఆ విధమైనటువంటి పరస్పరము ఇతరులతోటి కలిసి రుణాలు పంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేకపోతే అటువంటి వ్యక్తులకు వివాహమే కాదు, వాళ్ళు అవివాహితులుగా సన్యాసునులుగా ఉండిపోతారు. ఒకవేళ వివాహం అయినా ఆ బంధాలు ఎంతకాలము కొనసాగించాలో, కొనసాగింపుని ఎక్కడ బ్రేక్ చేయాలో అనేటువంటి అంశము రుణం తీరిపోయినప్పుడు దానికి ఏదో ఒక కారణం అవుతుంది. వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలు కావచ్చు, లేకపోతే సంబంధ బాంధవ్యాలు వచ్చేటువంటి హెచ్చుతగ్గులు కావచ్చు, లేదా కాలము ఆసన్నము కావచ్చు, ఏదో ఒక కారణంతో వాళ్ళు విడిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నప్పుడు తరచూ వివాహ వ్యవస్థలో అనేక సమస్యలు ఎదురు కావటము, అవి విచ్ఛిన్నానికి దారి తీయటము మనం ఇప్పుడు చూస్తున్నాం. నేను గత 50 సంవత్సరాల నుండి ఈ హస్త సాముద్రిక శాస్త్రం పరిశీలిస్తూ, ముఖ్యంగా ఈ వివాహ వ్యవస్థలో వచ్చేటువంటి మార్పుల్ని మనం పరిశీలించినప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఈ రేఖలు ఏర్పడటంలోనూ, వీటి యొక్క భావాలు వ్యక్తం చేయటంలోనూ, ఆ వ్యక్తులలో వచ్చేటువంటి రకరకాల ఆవేశాలు, లక్షణాలు, గుణాలలో మార్పులు, ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా అరచేతిలో వ్యక్తమవుతున్నాయి. అందువలన మనం హస్త సాముద్రిక శాస్త్రంలో ఈ రేఖలను పరిశీలించినప్పుడు ఇవి కర్మగతమైనటువంటి అంశాలు ఆధారంగా ఏర్పడుతున్నాయి అని మనం ఖచ్చితంగా పేర్కొనవచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ వైవాహిక రేఖ ఒక్క రేఖ ఒకటే కాదు సుమా. వైవాహిక రేఖ అంటే ఒక రేఖను మనం ప్రాతిపదికగా తీసుకుంటాము, కానీ మిగిలినటువంటి హస్తం యొక్క స్వరూప స్వభావాలు, క్షేత్రం యొక్క లక్షణము, దీంట్లో ఈ రేఖల్లో వచ్చేటువంటి మార్పులు అన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో వైవాహిక జీవితంలో ఎటువంటి మార్పులు, ఎటువంటి అభివృద్ధి కనబడుతోంది, దాన్ని ఎలాగ మనం మేనేజ్ చేయొచ్చు. మనం కొన్ని వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కనిపించినా కూడా మనం దాన్ని సరి చేసుకోవటానికి అనేక అంశాలు మనకి దోహదపడుతూ ఉంటాయి. ఎలాగంటే రేఖలను బీజాలు అంటాము. బీజాలు అంటే విత్తనాలు. ఈ విత్తనాలు మనం అరచేతి యొక్క రంగు, స్వరూపము, స్వభావము, వంగేటువంటి విధానము, ఇవన్నిటిని క్షేత్రము అంటాము. క్షేత్రం అంటే భూమి. మనం రకరకాల విత్తనాలని ఒకే క్షేత్రంలో వేసి పండించవచ్చు. అయితే విత్తనంలో ఉండేటువంటి లక్షణాన్ని మనం మార్చలేము, అంటే రేఖల్లో ఉండేటువంటి లక్షణాన్ని మనం మార్చలేము. కానీ క్షేత్రము, ఒకవేళ విత్తనము బలహీనంగా ఉంటే క్షేత్రము కూడా బలహీనంగా ఉందనుకోండి, దాని యొక్క మనం పంటను సరిగా తీసుకోలేము. క్షేత్రాన్ని మనం కొంతవరకు మార్పు చేయొచ్చు, అంటే దాని యొక్క స్వరూపాన్ని, దాని లక్షణాలని, దాంట్లో ఉండే బలాన్ని, వాటిని మనం కొంతవరకు మార్చచ్చు, పెంచవచ్చు. బీజంలో మాత్రం లక్షణాలను మనం మార్చలేము. ఆ విధంగా
బీజంలో ఏర్పడినటువంటి అంటే రేఖల్లో ఏర్పడినటువంటి వ్యతిరేక భావాల్ని మనం క్షేత్రములో విజ్ఞత ద్వారా విచక్షణ ద్వారా మార్పు చేసుకుని మనం సరైన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం వైవాహిక రేఖ ఎక్కడ ఉంటుంది చూద్దాము. ఈ వైవాహిక రేఖ ఈ బుధవేలు దిగువన హృదయ రేఖ పైన ఇక్కడే ఉంటుంది. ఈ బుధుడు అంటే బుద్ధికి జ్ఞానానికి కారకుడు. హృదయము రిలేషను, ఫ్రెండ్షిప్పు, లవ్ అండ్ ఎఫెక్షన్కి కారణము. ఈ రెండిటి మధ్య బుధస్థానములో పైకి వచ్చినటువంటి రేఖను వైవాహిక రేఖ అంటాము. ఈ రేఖ ఇప్పుడు చాలామంది ఈ సాముద్రిక శాస్త్రజ్ఞులు చాలామంది కొత్తగా నేర్చుకున్నటువంటి వాళ్ళు 2 రేఖలుంటే 2 పెళ్ళిళ్ళు, 3 రేఖలుంటే 3 పెళ్ళిళ్ళు, ఎన్ని రేఖలుంటే అన్ని పెళ్ళిళ్ళు, ఇలాగ రకరకాల భావాలని వ్యక్తం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని రేఖలుంటే అన్ని పెళ్ళిళ్ళు అని కాదు అసలు అర్థం. దీంట్లో ఇక్కడ అనేక రేఖలు ఉంటాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి రేఖ, స్పష్టత కలిగి ఉన్న రేఖ, దాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. మిగిలినటువంటివి ప్రేమ చిహ్నాలు. అంటే మనం లైఫ్ ఎదుగుతున్నప్పుడు అనేక భావాలు వివిధ వయస్సుల్లో వ్యక్తమవుతూ ఉంటాయి, మళ్ళీ అవి తగ్గిపోతూ ఉంటాయి. అంచేత ప్రధానమైనటువంటి రేఖను మనం వైవాహిక రేఖగా తీసుకోవాలి. ఒకటే ఉండి స్పష్టంగా అది హృదయ రేఖ వైపు ఇటు వంగి ఉండాలి. ఒకటే రేఖ ఉండి స్పష్టంగా హృదయ రేఖ వైపు ఉండాలి. అంటే వివాహము భావన హృదయము మన అంతఃకరణతోటి అంతఃకరణ వైపు చూస్తూ ఉండాలి. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు అది ప్రేమ వివాహమైన అంటే ఎవరినైనా ఇష్టపడినా లేదా ఆ వయసు వచ్చినప్పుడు, వయసుని మళ్ళీ మనం అదృష్ట రేఖ మీద జీవిత రేఖ మీద లెక్క కడతాము. ఆ వయసు వచ్చినప్పుడు ఒక సంబంధం వచ్చినప్పుడు వాటిని మనస్ఫూర్తిగా అంగీకరించి ఎవరితో అయితే మొట్టమొదటిగా మనం అది వివాహము జరుగుతుందో అదే బంధాన్ని కొనసాగిస్తూ జీవితం చివరి వరకు కూడా చక్కగా ఈ హృదయ రేఖను మనం క్లియర్గా, ఇది పూర్తిగా గురుస్థానానికి వెళ్ళచ్చు లేదా గురుస్థానం వైపు చూస్తూ ఉండాలి. ఇటువంటి వైవాహిక రేఖ, హృదయ రేఖ, శిరోరేఖ కూడా స్పష్టంగా ఉండి మిగిలినటువంటి రేఖలు జీవిత రేఖ, అదృష్ట రేఖ ఇవి కూడా క్లియర్గా ఉంటే ఇటువంటి వ్యక్తులు వివాహము అది ప్రపోజల్ పెట్టినప్పుడు వివాహము జరిగి చక్కగా జీవితం చివరి వరకు కూడా వాళ్ళు జీవించినంత కాలము స్పష్టంగా జరుగుతుంది. అయితే కొంతమంది చేతుల్లో ఈ వైవాహిక రేఖ ఇక్కడ స్ట్రైట్గా అంటే ఇటు హృదయ రేఖ వైపు కానీ అటు బుధస్థానం వైపు కానీ బుధ వేలు వైపు కానీ వంగకుండా స్ట్రైట్గా ఉంటుంది 2 చేతుల్లో. ఇటువంటి వైవాహిక రేఖ కలిగినటువంటి వ్యక్తులు వివాహము ఎడల కొంత సమయము ఇష్టంగాను కొంత సమయము అయిష్టంగాను వాళ్ళు డోలాయమాన స్థితిలో ఉంటూ ఉంటారు. అలా కాలయాపన చేస్తూ ఉంటారు. మరలా ఒకప్పుడు చేసుకుందామని అనుకుంటూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాగా డోలాయమాన స్థితిలో ఉంటారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేటువంటిది మనం మిగిలిన రేఖలను కూడా పరిశీలించాలి. ఇక్కడ వివాహ వ్యవస్థకి హృదయము, సంసార జీవితానికి అది శృంగార భావము తెలియచేసేటువంటి మన ఈ శుక్రస్థానము, బొటనవేలు దిగువన ఉండేటువంటి శుక్రస్థానము, ఇది కూడా మనం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శుక్రస్థానము, ఈ శుక్రస్థానము ప్రస్ఫుటంగా చక్కగా కాంతివంతంగా ఎక్కువ అడ్డు నిలువు రేఖలు లేకుండా ప్రస్ఫుటంగా ఉన్నప్పుడు వారిలో శృంగార భావాలు క్రమంగా ఉండి వివాహము వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా శుక్రస్థానము కొంచెం డౌన్లో ఉండి అంటే లోతు తగ్గి ఉబికి ఉండకుండా అరచేయి మృదుత్వము తగ్గి పెళుసుగా ఉండి ఈ రేఖ ఇలా ఉన్నప్పుడు వారు వివాహము వైపు కొంతకాలము స్పష్టత, కొంతకాలము వ్యతిరేక భావాన్ని చూపిస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ వైవాహిక రేఖ బుధస్థానము వైపు వంగి ఉంటుంది, బుధ వేలు వైపు ఇలా వ్యతిరేక భావాన్ని ఉంటుంది. హృదయ రేఖ వైపు ఉంటే పాజిటివ్ దృక్పథం ఉంటుంది, మధ్యస్థంగా ఉంటే అటు ఇటు ఆలోచనలో ఉంటుంది.
ఇలాగా పైకి తిరిగిపోతే వ్యతిరేక భావం కలిగి ఉంటుంది. ఇటువంటి వైవాహిక రేఖ కలిగినటువంటి రెండు చేతుల్లోనూ ఇటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తులు అప్పుడు మనం శుక్రస్థానాన్ని కూడా చూడాలి. శుక్రస్థానమును డౌన్లో ఉండి అంటే చొట్టబడినట్టు ఉండి కాంతివంతంగా లేకుండా పెళుసు స్వభావాన్ని కలిగి ఉంటే ఇటువంటి వ్యక్తులకు వివాహము మీద విముఖత, వివాహము కాదు. ఒకవేళ బై ఫోర్స్ వివాహము ఆ ప్రక్రియల వైపు తీసుకొని వెళ్ళినా వారిలో శృంగార భావాలు లేక పొటెన్సీని తెలియజేస్తుంది. ఇది ఆ శృంగార భావాలు కోల్పోవటము వలన మ్యాస్కులైన్ నేచర్, ఫిమినైన్ నేచర్ అంటే పురుషులకైతే పురుష భావము, స్త్రీలకైతే స్త్రీ భావము, ఆ లక్షణాలు కోల్పోవటము వలన వారు బలవంతంగా వివాహ వ్యవస్థలోకి ప్రవేశించిన ఏదో రకంగా మళ్ళీ విముఖత ఏర్పడుతుంది. సాధారణంగా ఇటువంటి వెనక్కి తిరిగి ఉన్నటువంటి వైవాహిక రేఖ కలిగినటువంటి వ్యక్తులకు వివాహము కావటమే కష్టము. కొంతమంది చేతుల్లో ఈ రేఖ 2-3 రేఖలుండి ఒకటి పైకి చూస్తూ ఒకటి ఇలా ఉన్నప్పుడు ఇటువంటి సందర్భంలో మనం దీన్ని పరిశీలించి 2 చేతుల్లోనూ చూడాలి. అప్పుడు అదృష్ట రేఖను, శిరోరేఖను, హృదయ రేఖను కూడా మనం పరిశీలించినప్పుడు కొన్ని సందర్భాల్లో అది వివాహానికి ఎక్కువ % ఏది ఉంది, ఏ రేఖ బలంగా ఉందో చూసి దాన్ని నిర్ణయించవలసి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. కొంతమంది చేతుల్లో ఈ వైవాహిక రేఖ ప్రధానంగా ఒకటే ఉన్నా చివర ఇలా చీలికలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా చీలికలుగా ఉన్నప్పుడు ఆ వివాహము ఆ భావాల్లో కొన్ని వ్యత్యాసాలు కలగటము వలన అది ఘర్షణకు దారి తీసే విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అది జీవిత రేఖను, శిరోరేఖను, హృదయ రేఖను కూడా మనం అదృష్ట రేఖను కూడా పరిశీలించాలి. ఒక్క వైవాహిక రేఖ ఇలా విడిపోయింది వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పకూడదు. ప్రతి దానికి కూడా మనకి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఇక్కడ వైవాహిక రేఖ విడిపోయినప్పుడు లేదా 2 రేఖలుగా ఒక రేఖ ఇలా విడిపోయి రెండో రేఖ కూడా ఏర్పడి ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాలలో జీవిత రేఖను మనం పరిశీలించాలి. ముందుగా జీవిత రేఖ స్పష్టత కోల్పోయి మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయితే కుటుంబ స్థానం, ఇది కుజస్థానము, ఇది శుక్రస్థానము, ఈ మధ్యలో ఉండేటువంటి ఈ కుటుంబ స్థానం నుంచి వచ్చినటువంటి క్రాస్ లైన్స్ దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇటువంటి సందర్భంలో 2 చేతుల్లోనూ ఆ వ్యక్తుల యొక్క 2 చేతుల్లోనూ ఈ విధమైనటువంటి గుర్తులు ఉంటే కుటుంబ కారణంగా కానీ, వ్యక్తి యొక్క అనారోగ్య కారణంగా కానీ, ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ ఈ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కావటానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం 2 చేతుల్ని పరిశీలించి దీనికి సాధారణంగా వివాహ వ్యవస్థను మనం కొనసాగింపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే చేతిలో ఇలా ఉన్నాయి కదా, ఇలా అయిపోతున్నాయి అని అనుకోకండి ఎవరును. మన కర్మకు కర్తలం మనమే. మన కర్మను మనం సరి చేసుకోవచ్చు. విజ్ఞులుగా తెలుసుకుంటే మన కర్మను మనం సరి చేసుకోవచ్చు. సరి చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు అంటే మన కర్మను మనం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, అంటే బుద్ధిమాన్యం కలిగి శిరోరేఖ లేనటువంటి వాళ్ళు దాన్ని మన కర్మను మనం సరి చేసుకోలేము. వాళ్ళ కర్మను వారు సరి చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము, బుద్ధి, మనస్సు ఏర్పడవు. అటువంటి వారు పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేయవలసి ఉంటుంది. ఇలాగ ఏర్పడినటువంటి సందర్భంలో వ్యక్తి విజ్ఞానం కలిగి, మంచి హృదయం కలిగి, ఏదో ఒక కారణం వలన కుటుంబ పరిస్థితులు కానీ, అనారోగ్య పరిస్థితుల వలన కానీ ఈ విభజన జరిగితే శిరోరేఖ, జీవిత రేఖ, హృదయ రేఖలు మనం పరిశీలించినప్పుడు జీవిత రేఖ విచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే శారీరకమైనటువంటి బలహీనతల వలన లేదా కుటుంబ పరిస్థితుల వలన ఇది జరుగుతున్నప్పుడు వాటిని మనం సరి చేసుకోవటానికి కొన్ని మార్గాల్ని అన్వేషించవచ్చు. దానికి పరిహారాలు కూడా మనం తెలియచేయచ్చు. అలా కాకుండా కొంతమంది చేతుల్లో వైవాహిక రేఖ ఇలాగా విచ్ఛిన్నమయ్యి శిరోరేఖలో ఏదైనా ఐలాండ్స్ ఏర్పడి ఉంటే
ఆ వయసున మనస్సులో కలిగినటువంటి ఆలోచనలో కలిగినటువంటి డిస్టర్బెన్స్ వలన ఈ వివాహ వ్యవస్థలో మార్పులకి కారణం కావచ్చు. అటువంటి సందర్భంలో కూడా మనం సరి చేసుకోవటానికి ఎంత కాలం అయితే ఇది ఏర్పడుతుందో దానికి సూచనలు చేయవచ్చు. మూడవది, కొంతమంది చేతుల్లో ఈ వైవాహిక రేఖ ఇలా ఉండి హృదయ రేఖ విచ్ఛిన్నమై ఉండొచ్చు. హృదయ రేఖ మీద ఇలాగా విచ్ఛిన్నం కానీ ఐలాండ్స్ ఇలా ఏర్పడి ఉంటే ఏ వయసున ఇలా జరుగుతుందో రెండు చేతుల్లోనూ చూడాలి, స్త్రీలకైనా పురుషులకైనా కూడా. ఆ వయసున మనం లెక్కగట్టి ఇవి బంధుత్వాల్లోనూ బంధాల్లోనూ ఈ కుటుంబ నేపథ్యమైనటువంటి ప్రేమ వ్యవహారాల్లోనూ విపరీత ధోరణులు ఏర్పడటం వలన ఇవి జరుగుతున్నాయని మనం గమనించినప్పుడు దానికి మనం సూచనలు చేయవచ్చు, తగు సూచనలు చేయవచ్చు. కొన్ని ఉదాహరణలు చూసినప్పుడు దీంట్లో కొంతమంది చేతుల్లో మనం చూసినప్పుడు ఇది వైవాహిక రేఖ. ఇక్కడ 2 రేఖలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 రేఖలు ఉన్నాయి. ఈ 2 కూడా ఇలాగా మనం విభజింపబడినట్టు ఉన్నాయి. మనం గమనించినప్పుడు ఇక్కడ హృదయ రేఖ స్పష్టంగానే ఉంది, శిరోరేఖ స్పష్టంగానే ఉంది, జీవిత రేఖ కూడా స్పష్టంగానే ఉంది. కానీ అదృష్ట రేఖలో ఇక్కడ ఓవర్లాప్ బ్రేక్ వచ్చింది. అంటే ఇక్కడ అదృష్ట రేఖ అనేటువంటిది యోగము, సంపద, ధనము. ఈ కారణాల వల్ల ఇక్కడ వీరి జీవిత భాగస్వామితోటి సమస్యలు ఎదురైనప్పుడు మనం వాటిని పరిష్కరించుకోవటానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించమని ఇది యథార్థ నిరూపణలో మళ్ళీ మనం తెలియజేసుకుంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపెట్టాను. ఇలా ఉన్నంత మాత్రాన మనం ఈ బంధాలు విడిపోతాయి అనేటువంటిది పూర్తిగా మనం ఈ మిగిలిన రేఖలను పరిశీలించకుండా చెప్పకూడదు. అంటే హృదయ రేఖలో కనుక బ్రేక్ ఉంటే అది రిలేషన్లోను, శిరోరేఖలో ఉంటే మానసికమైనటువంటి సంబంధము, జీవిత రేఖలో ఉంటే దాన్ని మనం అంచనా వేయాలి. కొంతమంది చేతుల్లో ఈ రేఖలు మనం స్పష్టత కోల్పోయి ఇలా విభజన జరిగి ఉన్నటువంటి వాటిని మనం ఆ పరిగణలోకి తీసుకుని మిగిలిన రేఖల యొక్క హస్తం యొక్క స్వరూప స్వభావాలను కూడా మనం పరిగణలోకి తీసుకుని ఈ అతి ప్రధానమైనటువంటి జీవిత భాగస్వామి గురించి చెప్పేటప్పుడు ఎటువంటి తొందరపాటుకి మనం లోను కాకుండా చెప్పవలసి ఉంటుంది. ఈ కొంతమంది చేతుల్లో ఇక్కడ వైవాహిక రేఖ అస్పష్టతంగా ఉండి జీవిత రేఖ ఇక్కడ బలహీనపడి ఐలాండ్ ఉండి ఈ మధ్యలో శిరోరేఖ కూడా ఇలా ఉన్నప్పుడు ఈ వయసు వరకు కూడా మనం ఇక్కడ జీవిత రేఖ మీద వయసు లెక్క కట్టాలి. అక్కడ వరకు కూడా ఈ వైవాహిక సంబంధాల్లో ఈ హృదయ రేఖను కూడా మనం గమనించి ఈ మధ్యలో ఈ స్ప్లిట్ అయినప్పుడు వారి జీవితము క్రమబద్ధంగా మనం కొన్ని సాధనల ద్వారా, కొన్ని అవగాహన కార్యక్రమాల ద్వారా వాటిని సరి చేసుకోవచ్చు. తదుపరి మళ్ళీ ఈ జీవిత రేఖ బాగుంది, తర్వాత హృదయ రేఖ బాగుంది, అదృష్ట రేఖ బాగుంది కనుక ఆ వయసుని మనం అంచనా వేయాలి. కొంతమంది చేతిలో ఒక చేతిలో ఈ వైవాహిక రేఖ ఇలాగ స్ప్లిట్ అయ్యి ఒక చేతిలో ఇలాగ 2 సమానమైనటువంటి వైవాహిక రేఖలు కలిగి ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో 2 ఉన్నాయి కదా, 2 వివాహాలని చెప్పకుండా ముందుగా మనం ఈ ప్రధాన రేఖల్ని గమనించాలి. ఎక్కడైనా అవాంతరం ఏర్పడితే అటువంటి సందర్భంలో మనం ఈ 2 చేతుల్లోనూ ఇటువంటి 2 రేఖలు ఉన్నప్పుడు అప్పుడు వైవాహిక రేఖ గురించి మనం సెకండ్ మ్యారేజ్ గురించి మనం ప్రస్తావన చేయవలసి ఉంటుంది. వీటిలో అవాంతరం ఏర్పడితే కొంతమంది చేతులు ఇలాగ 2 చేతుల్లో కూడా ఇలాగా ఇది 4కి వచ్చింది, ఇలా విడిపోయినట్టు. ఈ వ్యక్తుల్ని మనం వీటిని గమనించినప్పుడు ఈ హృదయ రేఖ మీద కూడా ఇక్కడ ఐలాండ్ ఉంది. జీవిత రేఖ, శిరోరేఖ, అదృష్ట రేఖ పర్వాలేదు. హృదయ రేఖ మీద కూడా ఐలాండ్ ఉన్నప్పుడు ఈ రిలేషన్ ఆస్పెక్ట్లో ఏదో రకమైనటువంటి అవాంతరం రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ప్రత్యక్షంగా మనం తెలుసుకున్నటువంటివి, చాలామందిని పరిశీలించినటువంటివి ఇవి. ఇటువంటి సందర్భంలో మనం ఇది విడిపోయింది కనుక ఆ జీవితం విడిపోతుందనేటువంటి దానికంటే ముందు ఈ రిలేషన్లో ఎక్కడ ఏ వయసులో వచ్చింది, ఆ వయసులో వాళ్ళు ఆ సమస్య ఏర్పడినప్పుడు మనం దాన్ని పరిష్కరించుకునే విధంగా మనం
ఈ రీడింగ్స్ చెప్పవలసి ఉంటుంది. దీనికి ప్రధానంగా అరచేతి యొక్క క్షేత్రము యొక్క అంటే క్షేత్రం అంటే రంగు, మృదుత్వము, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొంతమంది చేతుల్లో ఈ వైవాహిక రేఖ మొదటిది విడిపోయి పైకి తిరుగుతూ ఒక శాఖ, తర్వాత రేఖ మళ్ళీ హృదయ రేఖ వైపు, ఇలాగా విభిన్నమైనటువంటి భావజాలం కనిపిస్తూ ఉంటుంది వీరిలో. వారికి మనం ప్రధానంగా ఈ కుడి చేయి మగవాళ్ళకి కుడి చేతిలో ఉండేటువంటి ఈ రేఖల్ని ప్రధానంగా మనం తీసుకుని మిగిలినటువంటి రేఖలను కూడా అంచనా వేసి దానికి ఈ వైవాహిక రేఖ గురించి అపోహలకు లోను కాకుండా ఇటువంటి సందర్భంలో ప్రధాన రేఖ యొక్క స్థిరత్వాన్ని గురించి మనం మాట్లాడుకుని తగు పరిహారాన్ని సూచించవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ వైవాహిక రేఖ ఇలాగ ఓవర్లాప్ అవుతుంది, విడిపోయినట్టు కాకుండా ఈ రేఖ ఇలా ఉండి పక్కన ఇలాగ ముక్కలాగా. ఇటువంటి వ్యక్తుల యొక్క ఈ హృదయ రేఖని మీరు గమనించండి. ఈ హృదయ రేఖ ఒక అల్లికలాగా తాడులా ఉంది, శిరోరేఖ కూడా, జీవిత రేఖ కూడా. ఇటువంటి వైవాహిక రేఖ కలిగినటువంటి వ్యక్తులు తరచూ ఘర్షణకు లోనవుతూ ఈ రిలేషన్స్లో కొంచెం మధ్య మధ్యలో స్పర్ధ ఏర్పడుతూ మళ్ళీ తిరిగి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ మనం చూస్తుంటాం చాలామందిని. అయితే ప్రధానంగా ఏ వయసులో దీని యొక్క ప్రభావం ఉందో చూసి వయసుని మనం లెక్క కట్టడంలో హృదయ రేఖ ఇక్కడ ప్రారంభం నుంచి ఇక్కడికి 100 సంవత్సరాలని మనం విభజన చేసి అదృష్ట రేఖను కూడా మనం అంచనా వేసి ఈ వైవాహిక రేఖలో వచ్చేటువంటి సమస్యలకి మనం ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని చెప్పడానికి, ఎందుకంటే కర్మగతమైనటువంటి అంశాలు మనం కాలానుగుణంగా మనం గమనించినప్పుడు కొంతకాలం క్రితం ఈ సమస్యలు వాళ్ళంతటా వాళ్ళే పరిష్కరించుకునేవారు. ఇప్పుడు మనస్సు ప్రాధాన్యత ఏర్పడిపోయింది, మనిషికి కోరికలకు ప్రాధాన్యత ఏర్పడిపోయింది. అందువల్ల ఇటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా మనం పెద్దవిగా చేసుకుని దానికి భగవంతుడి మీద లేకపోతే ఇతర అంశాలు అంటే ఒక ఏదో రకమైన క్రియలు, కల్పనలు, ఇతరులు మన జీవితాన్ని బాగు చేస్తారనేటువంటి అపోహలు, కొన్ని అనుమానాలు, ఆవేశాలు, వీటినన్నిటినీ కూడా కాలక్రమేణా ఇవన్నీ మనిషిలో పెరిగిపోతున్నాయి. ప్రతి వాళ్ళు ఎక్కువ ఊహిస్తున్నాము. మన యొక్క సమస్యను మనమే పరిష్కరించుకోకుండా ఇతరుల మీద ఆధారపడి, ఇతర వ్యవస్థల మీద ఆధారపడి దీనికి భగవంతుడు దీనికి మన కర్మకు ఆయన కర్త కాదు. మనం భగవంతుని ఆరాధించాలి, పూజించాలి, మనం తరచూ ఆయనతోటి అనుసంధానమై ఉండాలి. అంతే తప్ప మన మనస్సులో ఏర్పడిన, మన రిలేషన్లో ఏర్పడిన, మన శరీరంలో ఏర్పడిన ఈ రుగ్మతలకు ఆయన కారణమని చెప్పి మనం ఆయన్ని కోరకూడదు. మనం సరి చేసుకోవడానికి చూడాలి. మీరు ఇప్పుడు గమనించండి, ఇక్కడ హృదయ రేఖలో డిస్టర్బెన్స్ ఉంది, శిరోరేఖలో డిస్టర్బెన్స్ ఉంది, కానీ వైవాహిక రేఖలో లేదు. కానీ వీళ్ళు తరచూ ఘర్షణకు లోనవుతూ ఉంటారు. ఘర్షణకు లోనైనప్పుడు మనం ఏదో ఒక శాస్త్రాన్ని మనం ఆశ్రయించినప్పుడు భవిష్యత్తు గురించి చెప్పేటువంటి శాస్త్రాలన్నీ గొప్పవే. అయితే ఈ పరిహారాలని చెప్పేసి వ్యక్తుల్లో ఒక అపోహలను క్రియేట్ చేసేసి దానికి మన మనస్సుని, బుద్ధిని, మన శరీరంలో ఒకవేళ లోపం ఉంటే శరీరాన్ని సరి చేసుకోకుండా ఇతర వ్యవస్థల వైపు ఆధారపడినప్పుడు మన యొక్క ఉనికిని మనం కోల్పోతూ ఉంటాం. ఇక్కడ ఈ హృదయ రేఖ స్ప్లిట్ అయింది. హృదయ రేఖ స్ప్లిట్ అయితే ఖచ్చితంగా ఆ రిలేషన్స్లో ఆయన యొక్క భావజాలంలో మార్పు వస్తుంది. దాన్ని సరి చేసుకోవడానికి మార్గాలు ఉన్నాయి. మనం చేతిలో ఇలా ఉంది, అలా జరిగిపోతుందని, ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి ఎప్పుడైతే వివాహము వ్యవస్థలోకి ప్రవేశిస్తామో అది ప్రేమపూర్వకంగా కావచ్చు, లేదా సంబంధం సెటిల్డ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా అని అడుగుతూ ఉంటారు. రెండిటికి కూడా కారణము మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచన. వీటిని ఈ ఆలోచన, మనస్సు, శరీరము ఈ మూడు కూడా మనము జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ విచక్షణ జ్ఞానాన్ని మనం అరచేయి ద్వారా మనం తెలుసుకుని మన యోగాన్ని మనం సరి చేసుకోవచ్చు. దానికి
ప్రధానంగా వైవాహిక రేఖ ఇది కర్మగతమైనటువంటి బంధాలకు ప్రాతిపదిక గనక వైవాహిక రేఖను మనం పరిశీలించినప్పుడు ఈ తగు జాగ్రత్తలు తీసుకుని అరచేతి యొక్క శుక్రస్థానము, హృదయరేఖ, శిరోరేఖ, జీవితరేఖ, ఇక్కడ ఈ కొంతమంది చేతులు ఇలాగ 2 రేఖలు కూడా స్పష్టంగానే ఉన్నాయి. ఈ మొదట ఉన్న రేఖ ఇలాగా బొటన వేలు వైపు, చిటికిన వేలు వైపు తిరిగి ఉంది. రెండవది కొద్దిగా హృదయరేఖ వైపు ఉంది. అంటే కొంతకాలం విముఖత ఉండి తర్వాత కాలంలో అదృష్టరేఖ బలపడినప్పుడు ఇటువంటి వ్యక్తులకి లేట్ మ్యారేజెస్ మనం చూస్తూ ఉంటాము. 35 దాటి 40 దాటిన తర్వాత వివాహం అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వీరి చేతిలో, ఈ కుడి చేతిలో ఈ రేఖ బుధవేలు వైపు తిరిగింది. ఎడమ చేతిలోకి వచ్చేసరికి హృదయ రేఖ వైపు తిరిగింది. అంటే డోలాయమాన పరిస్థితుల్లో ఉండి తదుపరి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించేటువంటి వ్యక్తులుగా మనం వీరిని పరిగణించవచ్చు. ఇటువంటి సందర్భంలో కూడా లేట్ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రస్థానము మోడరేట్గా ఉంది, ఇక్కడ కొద్దిగా చొట్టబడినట్టు తగ్గినట్టు ఉంది, పర్వాలేదు. అంచేత ఈ 2 చేతుల్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు మనం ప్రధానంగా ఈ వైవాహిక రేఖను, అదృష్ట రేఖను, ఈ శుక్రస్థానాన్ని మనం దీంట్లో గమనించాలి. ఇది పైకి, ఇది కిందకి, అంటే ఇది బుధ వేలు వైపు, ఇది హృదయ రేఖ వైపు తిరిగి ఉంది. అంటే 50-50. అప్పుడు మనం ప్రధానంగా అదృష్ట రేఖను, కుడి చేతిలో ఉన్నటువంటి దాన్ని, శుక్రస్థానాన్ని గమనించి వారికి వివాహం గురించి మనం సూచనలు చేయవచ్చు. ప్రధానంగా ఈ కొంతమంది చేతుల్లో ఈ వైవాహిక రేఖ చాలా క్లియర్గా ఉంటుంది, స్పష్టంగా ఉంది. మిగిలిన రేఖలన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. కానీ వివాహము వైపు ఆలస్యం అవటం కానీ, విముఖత కానీ చూపిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం ఈ శుక్రస్థానాన్ని, అదృష్ట రేఖను, హృదయ రేఖను పరిగణలోకి తీసుకుని తగిన వయసులో మనం సూచన చేసి పరిహారాలంటే మనం భగవంతుని దృష్టిలో పెట్టుకుని మన మనస్సుని స్థిరపరచుకోవటానికి చేసేటువంటి క్రియల ద్వారా ఈ వ్యవస్థను కొనసాగించడానికి, డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా వాటిని సరి చేసుకోవటానికి ఈ సాముద్రిక శాస్త్రంలో మనం ఈ రేఖలు చెప్పేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ వైవాహిక రేఖ గురించి మరికొన్ని యథార్థ నిరూపణలు, మరికొన్ని విశేషాలతోటి, ఇంకా దీంట్లో ఏర్పడినటువంటి ఇతర భావాలతోటి మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు గోపాల్ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ చేతుల్ని మీరు పరిశీలించుకోవచ్చు. మీ కుటుంబంలో ఉండేటువంటి సంతానము సాధారణంగా 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఏ వ్యక్తి యొక్క జీవితము వాళ్ళ తల్లిదండ్రుల మీద, ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. 15 నుంచి ఎవరి జీవితం వారిదే, ఎవరి కర్మకు వారి కర్తలు. అంచేత మన కర్మగతమైనటువంటి అంశాలతోటి ఏర్పడినటువంటి మన రేఖలను మనం పరిశీలించుకోవచ్చు, మన అరచేతిని మనం దర్శించవచ్చు. దీనికి మీరు ప్రాతిపదికగా ఈ అంశాలని తీసుకోవటానికి, ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి, సులువైన మార్గాలు తెలుసుకోవటానికి గోపాల సాముద్రిక శాస్త్రాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అభూత కల్పన కాదు, ఇది వాస్తవము, నిజము. ఇది నిర్ధారణ చేసుకునేటానికి మన చేతిని మనం పరిశీలించుకోవచ్చు, మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు. నమస్కారం.